హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్, వెల్కమ్ టు ఫైనాన్స్ పెన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఒక కొత్త క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. అది కూడా లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనమాట. సో నేను చెప్పబోయే ఈ క్రెడిట్ కార్డ్ బేసిక్ ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ అయినా మనకి బెస్ట్ గా ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా అమెజాన్, బుక్ మై షో, జొమాటో ఇటువంటి యాప్స్ లో మనకి 20% వరకు ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అలాగే వీకెండ్స్ ఎవరైతే ఎంజాయ్ చేస్తుంటారో వాళ్ళకైతే ఇంకా బెటర్ గా ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ అవుతుంది అనమాట. అదే ఎఫ్ఐ మ్యాగ్నిఫై క్రెడిట్ కార్డు. సో ఇది ఒక లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఈ వీడియోలో మనం క్లియర్ గా ఈ క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఈ క్రెడిట్ కార్డ్ మనకి ఏ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తుంది, అలాగే ఈ క్రెడిట్ కార్డ్ మనం ఒక యాప్ లో అయితే అప్లై చేసుకోవాలి. అది ఏ యాప్ లో అప్లై చేసుకోవాలో కూడా ఈ వీడియోలో క్లియర్ గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడమే. అలాగే మీలో ఎవరికైనా ఈ ఎఫ్ఐ మ్యాగ్నిఫై క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఫ్రెండ్స్, అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోండి. సో ఆలస్యం చేయకుండా ఈ క్రెడిట్ కార్డ్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టాపిక్ లోకి వచ్చినట్లయితే ఎఫ్ఐ మ్యాగ్నిఫై క్రెడిట్ కార్డు. సో ఇది రీసెంట్ టైమ్స్ లో మనకైతే లాంచ్ అయింది. ఇక్కడ మనకు ఒక బెనిఫిట్ ఏంటంటే కొత్తగా వచ్చిన క్రెడిట్ కార్డ్స్ నార్మల్ గా మనకి అప్రూవల్స్ బెటర్ గానే ఇస్తాయి అనమాట. అంటే అదర్ క్రెడిట్ కార్డ్స్ తో పోల్చుకున్నట్లయితే న్యూగా వచ్చినటువంటి క్రెడిట్ కార్డ్స్ కొంచెం బెస్ట్ గా అప్రూవల్స్ వస్తాయి. నేను చెప్తున్నటువంటి ఈ క్రెడిట్ కార్డ్ ఒక కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అనమాట. ప్రెసెంట్ మనకి 2 బ్యాంక్స్ అయితే ఈ క్రెడిట్ కార్డ్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఒకటి ఫెడరల్ బ్యాంక్, అలాగే 2 ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనమాట. సో ఈ 2 బ్యాంక్స్ మనకి ఈ క్రెడిట్ కార్డ్ ని ప్రొవైడ్ చేస్తున్నాయని చెప్పా కదా. సో ఈ 2 బ్యాంక్స్ ఏ అప్లికేషన్ తో టైప్ చేసుకునేసి ఈ క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తున్నాయంటే ఎఫ్ఐ మనీ అనే అప్లికేషన్స్ తో టైప్ చేసుకునేసి ఈ క్రెడిట్ కార్డ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఒక లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనమాట. అంటే జాయినింగ్ ఫీ, యాన్యువల్ ఫీ ఉండదు, లైఫ్ టైమ్ ఫ్రీ అనమాట. సో ఇది వీకెండ్ లవర్స్ కి సూపర్ గా అయితే యూజ్ అవుతుంది. అలాగే నార్మల్ పీపుల్ కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఎస్పెషల్లీ జొమాటో, బుక్ మై షో, జెప్టో ఇలాంటివి యూజ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఇంకా బెటర్ గా అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ప్యూర్లీ దీని యొక్క ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మీరు కనుక అమెజాన్ లో గానీ, జొమాటోలో గానీ, జెప్టోలో గానీ, బుక్ మై షోలో గానీ ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేశారంటే అక్కడ మీకు 20% డిస్కౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ 20% డిస్కౌంట్ మనకి ఎవ్రీ మంత్ అయితే ఉంటుంది. సో ఓన్లీ ఈ మంత్ ఇచ్చి నెక్స్ట్ మంత్ ఉండదా అంటే అలా ఏం కాదు. ఎవ్రీ మంత్ మనము ఇప్పుడు చెప్పినటువంటి అప్లికేషన్ లో దీన్ని కనుక యూజ్ చేస్తే అంటే 20% డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట. కాకపోతే ఇక్కడ చిన్న టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది. అదేంటంటే మీరు ఈ 20% డిస్కౌంట్ మీరు పొందాలంటే మీరు అక్కడ చేసేటువంటి ఆర్డర్ మినిమం మీకు 500 అబోవ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రం ఈ 20% డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా మనం ఎస్పెషల్లీ ఈ క్రెడిట్ కార్డ్ లో మనం మాట్లాడుకోవాల్సింది వీకెండ్ బెనిఫిట్స్ గురించి అనమాట. సో ఎవరైతే వీకెండ్స్ లో బీభత్సంగా ఎంజాయ్ చేస్తుంటారో వాళ్ళకైతే సూపర్ గా ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ అవుతుంది. అది ఎందుకో ఈ బెనిఫిట్స్ ఏంటో మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. నార్మల్ గా మనం సాటర్డే సండేని వీకెండ్ అంటాం కదా. సో వీకెండ్స్ లో మీరు డైనింగ్ కి గానీ, గ్రాసరీస్ కి గానీ, ఎంటర్టైన్మెంట్ కి గానీ, అలాగే షాపింగ్ గానీ ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారంటే మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి క్యాష్ బ్యాక్ అనేది ఎఫ్ఐ పాయింట్స్ రూపంలో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు వీకెండ్స్ లో 1000 రూపీస్ స్పెండ్ చేశారనుకోండి, 200 ఎఫ్ఐ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ ఒక ఎఫ్ఐ పాయింట్ ఈక్వల్ టు 0.25 పైసాతో సమానం అనమాట. సో ఇక్కడ 1000 స్పెండ్ చేసినప్పుడు 200 ఎఫ్ఐ పాయింట్స్ వస్తాయి. దీన్ని మనం కన్వర్ట్ చేసుకున్నట్లయితే మన మనీలోకి 500 రూపీస్ వరకు అయితే మనకి క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ క్యాపింగ్ ఏం లేదా అంటే 2000 ఎఫ్ఐ పాయింట్స్ అయితే క్యాపింగ్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. సో వీకెండ్స్ లో ఎవరైతే యూజ్ చేస్తుంటారో వాళ్ళకైతే 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇంకా ఓన్లీ వీకెండ్స్ డేస్ లోనా, నార్మల్ డేస్ లో ఏం లేవా అంటే నార్మల్ డేస్ లో కూడా వీళ్ళు క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. కాకపోతే కొంచెం తక్కువ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు నార్మల్ డేస్ అంటే మండే నుంచి ఫ్రైడే వరకు నార్మల్ డేస్ కదా. సో ఈ నార్మల్ డేస్ లో డైనింగ్ గానీ, షాపింగ్ గానీ, గ్రాసరీస్ గానీ, లేదంటే ఎంటర్టైన్మెంట్ గానీ దేనికైనా సరే మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తారంటే ఇక్కడ మనకి 0.5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఇక్కడే అర్థమై ఉంటుంది, అక్కడ 5%, ఇక్కడ 0.5% మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ నార్మల్ డేస్ లో మీరు 1000 రూపీస్ స్పెండ్ చేస్తారంటే 20 ఎఫ్ఐ పాయింట్స్ మాత్రమే వస్తాయి. దీన్ని కన్వర్ట్ చేస్తే 50 రూపీస్ వరకు దాదాపుగా నాకు తెలిసి రావచ్చు అనమాట. సో ఇక్కడ కూడా క్యాపింగ్ 2000 అయితే పెట్టారు. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటాను. నార్మల్ డేస్ లో మీరు ఇక్కడ 1000 స్పెండ్ చేస్తే 20 ఎఫ్ఐ పాయింట్స్ వచ్చాయి. అదే మీరు వీకెండ్ డేస్ లో అంటే సాటర్డే సండేలో ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తారంటే 1000 స్పెండ్ చేస్తారంటే 200 ఎఫ్ఐ పాయింట్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఇది వీకెండ్ లవర్స్ కి అయితే సూపర్ గా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఇవైనా ఆఫర్స్ ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించి మనకి ఇంకా ఏవి లేవు అంటే ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి చాలా రకాల ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ స్క్రీన్ పైన చూసుకుంటే మీకు ఒకసారి క్లియర్ గా అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ చూసుకున్నారంటే ఫ్రీ స్టే అట్ ఎస్ఎల్ఎస్ దుబాయ్ అని, అంటే దుబాయ్ లో ఇది ఫేమస్ అనమాట. అక్కడ మీరు ఫ్రీగా స్టే అయితే చేసుకోవచ్చు. అలాగే క్వార్టర్ సంబంధించి ఎయిర్లైన్స్ లో ఏమైనా టికెట్స్ బుక్ చేసుకున్నారంటే అక్కడ మీకు 10% వరకు ఆఫర్ అయితే లభించడం జరుగుతుంది. ఇలా చాలా రకాల ఆఫర్స్ అయితే ఉన్నాయి.
ఇక్కడ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నాయి కదా, సో ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఫ్రెండ్స్, మీకే క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. ఎఫ్ఐ మ్యాగ్నిఫై క్రెడిట్ కార్డు మనకి వీకెండ్స్కి అయితే సూపర్గా యూజ్ అవుతుంది. అలాగే అమెజాన్, జెప్టో, జొమాటోలో కూడా 20% ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే ఆర్డర్ వాల్యూ 500 అబోవ్ ఉండాలన్నమాట. మనకి బెస్ట్ గానే ఫ్యూచర్స్ ప్రొవైడ్ చేస్తుంది. అప్రూవల్ ఛాన్సెస్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఎఫ్ఐ పాయింట్స్ క్యాష్ బ్యాక్ వస్తున్నది కదా ఫ్రెండ్స్, ఈ ఎఫ్ఐ పాయింట్స్ మనం ఎలా రిడీమ్ చేసుకోవాలి అని అంటే, సో ఈ ఎఫ్ఐ పాయింట్స్ మనము క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేసినప్పుడు రిడీమ్ చేసుకోవచ్చు. అలాగే ఎయిర్లైన్స్ లో మీరు ఏమైనా టికెట్స్ బుక్ చేసుకున్నారంటే అప్పుడు కూడా ఈ క్యాష్ బ్యాక్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటివి ఏదైనా వోచర్స్ కావాలనుకున్నట్లయితే ఆ వోచర్స్ పర్చేస్ చేసుకోవడానికి కూడా ఈ క్యాష్ బ్యాక్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదనమాట ఈ ఎఫ్ఐ మ్యాగ్నిఫై క్రెడిట్ కార్డ్ గురించి ఈ ఇన్ఫర్మేషన్, అంటే ఫీచర్స్. ఇక నన్ను అడిగినట్లయితే ఈ ఎఫ్ఐ మ్యాగ్నిఫై క్రెడిట్ కార్డ్ తీసుకోవాలా వద్దా అని, సో ఇది ఒక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఫ్రెండ్స్, తీసుకోండి. మీ వద్ద ఇప్పటివరకు ఏ క్రెడిట్ కార్డ్ తీసుకుపోయినట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ మీకు బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ క్రెడిట్ కార్డ్ తీసుకొని మీరు టైంలీ పేమెంట్ చేసుకున్నారంటే మీ యొక్క సిబిల్ స్కోర్ పెరుగుతూ పోతుంది. తర్వాత మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ కూడా మనకి 5% క్యాష్ బ్యాక్ ఇస్తుంది వీకెండ్స్ లో. సో వీకెండ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సూపర్ గా అయితే యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. నార్మల్ పీపుల్ కి కొంచెం తక్కువైనా కూడా వీకెండ్స్ లో ఎంజాయ్ చేయడానికి బాగా అయితే యూజ్ అవుతుంది. ఇంకా నార్మల్ పీపుల్ మేము అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఎక్కువ షాపింగ్ చేస్తుంటాము. ఏ క్రెడిట్ కార్డ్ బెస్ట్ అని నన్ను అడిగినట్లయితే, అమెజాన్ లో ఎక్కువ షాపింగ్ చేస్తున్నట్లయితే అమెజాన్ ప్రైస్ వేసి క్రెడిట్ కార్డ్ తీసుకోండి ఫ్రెండ్స్. వీటిని ఆల్టర్నేట్ గా చెప్పుకోవచ్చు ఈ క్రెడిట్ కార్డ్ కి. ఇక్కడ మనకి అమెజాన్ లో 5% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఇంకా ఫ్లిప్కార్ట్ లో ఎక్కువ షాపింగ్ చేస్తామంటే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. 500 చార్జబుల్ అయినా కూడా 5% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఇంకా ఈ రెండిట్లో కూడా మాకు 5% క్యాష్ బ్యాక్ కావాలంటే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. అది ఈ రెండిట్లోనే కాదు, మీరు ఏ దాంట్లో షాపింగ్ చేసుకున్నా 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఎఫ్ఐ మ్యాగ్నిఫై క్రెడిట్ కార్డ్ తో పాటు ఈ ఆల్టర్నేట్ క్రెడిట్ కార్డ్స్ 3 యొక్క లింక్స్ మీకు డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. కావాల్సిన వాళ్ళు ట్రై అయితే చేసుకోండి. సో తీసుకోవాలా వద్దని నన్ను అడిగినట్లయితే తీసుకోండి ఫ్రెండ్స్. లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ మీకు అయితే బాగా యూజ్ అవుతుంది. ఈ ఎఫ్ఐ మ్యాగ్నిఫై క్రెడిట్ కార్డ్ లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఫర్దర్ గా ఏ క్రెడిట్ కార్డ్ గురించి అయినా లేకపోయినట్లు ఏ ఇన్ఫర్మేషన్ గురించి అయినా వీడియో చేయాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, కావాల్సిన వాళ్ళు ట్రై అయితే చేసుకోండి. అప్లై చేసే ముందర మీ సిబిల్ స్కోర్ అయితే 750+ అయితే మెయింటైన్ చేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడే బెటర్ ఆఫర్స్ అయితే వస్తాయి. సో ఇది కొత్తగా లాంచ్ అయింది కాబట్టి అప్రూవల్ ఛాన్సెస్ 700+ ఉన్నా కూడా అప్రూవల్ ఛాన్సెస్ బెటర్ గానే వస్తాయి. ఫైనల్ గా ఇదన్నమాట వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చి యూస్ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.